అయోధ్యలో రామ మందిర నిర్మాణంతో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి భారీగా ఆదాయం సమకూరుతోంది. జీఎస్టీ రూపంలో దాదాపు 400 కోట్ల రూపాయలు లభించినట్లు శ్రీ రామ జన్మభూమి తీర్థ్ క్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ వెల్లడించారు. ఆలయ నిర్మాణం పూర్తయిన తర్వాతే మొత్తం జీఎస్టీ వసూళ్ల లెక్క తేలుతుందని ఆయన చెప్పారు. మధ్యప్రదేశ్లోని ఇండోర్లో సోమవారం జరిగిన ఓ కార్యక్రమానికి చంపత్ రాయ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నా అంచనా ప్రకారం రామ మందిర నిర్మాణంలో ప్రభుత్వానికి 400 కోట్ల రూపాయల జీఎస్టీ రూపంలో సమకూరింది. మందిర ప్రాంగణంలో మొత్తం 70 ఎకరాల్లో 18 ఆలయాలను నిర్మించనున్నాం. మహర్షి వాల్మీకి, శబరి, తులసీదాస్ సహా పలు ఆలయాలు ఇందులో ఉంటాయి. మేము 100% పన్ను చెల్లిస్తున్నాం. ఒక్క రూపాయి కూడా ఎగ్గొట్టలేదు అని చంపత్ రాయ్ చెప్పారు. తొలిదశ నిర్మాణ పనులు పూర్తి కావడంతో ఈ ఏడాది జనవరి 22న ఆలయంలో బాలక్ రామ్ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ వేడుక జరిగింది. ప్రజల సహకారంతో ఆలయ నిర్మాణం జరుగుతోందని, ఒకవేళ 2 లక్షల మంది భక్తులు వచ్చినా ఎటువంటి ఇబ్బంది లేకుండా దర్శనం చేసుకోవచ్చని ట్రస్ట్ కార్యదర్శి చెప్పారు. రామ మందిర నిర్మాణం కోసం జరిగిన ఉద్యమం వల్ల ఎంతమంది ప్రజలు, వారి కుటుంబాలు, బంధువులు ఇబ్బంది పడ్డారో నాకు తెలియదు. ఈ యాగం స్వాతంత్ర్యం కోసం 1000 ఏళ్ల నాటి పోరాటం కంటే తక్కువ కాదు. ఇది ప్రజా సంక్షేమం కోసం జరిగింది అని పేర్కొన్నారు. అంతకుముందు ఆదివారం నాడు మధ్యప్రదేశ్లోని ఖరగోన్ జిల్లాలో బకావా గ్రామంలో పర్యటించిన చంపత్ రాయ్ అయోధ్య కాంప్లెక్స్లోని నిర్మిస్తున్న శివాలయంలో ప్రతిష్ఠించే శివలింగాన్ని ఖరారు చేశారు. ఓ ఐఏఎస్ అధికారి సూచనలతో నర్మదా నది ఒడ్డున ఉన్న బకావా గ్రామానికి వెళ్ళినట్టు చెప్పారు. ఇక అద్భుతమైన సుందరమైన శివలింగాల తయారీకి బకావా గుర్తింపు పొందింది. ప్రపంచవ్యాప్తంగా శివాలయాల్లో ఈ గ్రామాల నుంచి తీసుకెళ్లిన లింగాలనే ప్రతిష్ఠించడం విశేషం. సపోర్ట్ చేయాలి అనుకునే వారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పే తో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి. ఆర్ వాయిస్, ఇది మనందరి ఛానల్. ₹1 నుంచి మీరు చేసే ఆర్థిక సహాయం ఈ ఛానల్ చేయుటకు ఎంతో ఉపయోగపడుతుందని మీ అందరికీ మరొకసారి గుర్తు చేస్తూ, జై హింద్.